హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు వైఆర్ టీవీ. నేను రంజిత్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఓట్ల లెక్కింపు కార్యక్రమం కొనసాగుతుంది. పూర్తి స్థాయిలో తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో సంచలనంగా మారుతుంది. ఎందుకంటే ఇప్పటి వరకు వచ్చిన ఎగ్జిట్ పోల్స్ అక్షరాల నిజమే అన్నట్టుగా కూడా కనబడుతున్న పరిస్థితి కనబడుతుంది. కాంగ్రెస్ ముందంజలో దూసుకెళ్తున్న పరిస్థితి. దాంతోపాటు చాలా చోట్ల కూడా మంత్రులందరూ పూర్తి స్థాయిలో ఎక్కడికక్కడ కూడా ఓటమి భయాన్ని చూస్తున్నారా అంటే అవుననే చెప్తున్నారు. ఎవరెవరైతే కేసీఆర్కు సన్నిహితంగా ఉండి దాంతోపాటు కేటీఆర్కు ఆప్తమిత్రులుగా ఉన్న వాళ్ళందరూ కూడా ఓటమి రుచి చూడబోతున్నారంటే అవుననే సమాధానం వినబడుతుంది. పూర్తి స్థాయిలో కూడా ఇటు ఆదిలాబాద్ కానీ హైదరాబాద్లో కానీ బీజేపీ అభ్యర్థులు స్వల్ప ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ఇటు మొత్తంగా మనం పూర్తి స్థాయిలో చూస్తే కాంగ్రెస్ నేతలు మాత్రం సంబరాలలో మునిగి తేలుతున్న పరిస్థితి కనబడుతుంది. ఇటు గజ్వెల్లో ఇప్పటి వరకు 2 రౌండ్లు అయితే పూర్తయిన పరిస్థితి అయితే కనబడుతుంది. 2 రౌండ్లలో కూడా కల్వకుంట్ల చంద్రశేఖరరావే ముందంజలో కొనసాగుతున్న పరిస్థితి అయితే కనబడుతుంది. ఇక దానితో పాటుగా 827 ఓట్లతోని కల్వకుంట్ల చంద్రశేఖరరావు ముందంజలో కొనసాగుతున్నారు. ఇటు కామారెడ్డి బరిలో పాటు పూర్తి స్థాయిలో గజ్వెల్లో కేసీఆర్ అయితే పోటీ చేశారు. ఈ పోటీకి సంబంధించి ప్రధానంగా కూడా రాజకీయ పార్టీలన్నీ చాలా క్రియాశీలకంగా సీరియస్గా తీసుకున్న పరిస్థితి. కేసీఆర్ను ఏ విధంగానైనా ఓడగొట్టాలని ఇటు గజ్వెల్లో ఈటల రాజేందర్ పోటీ చేయడం, అటు కామారెడ్డిలో రేవంత్ రెడ్డి పోటీ చేసిన ఆ పరిస్థితి అయితే కనబడుతుంది. ఈ 2 చోట్ల కూడా కేసీఆర్కు చాలా భయానకరమైన పరిస్థితులు ఏర్పడబోతాయి అంటూ కూడా చెప్పిన పరిస్థితి అయితే కనబడుతుంది. పూర్తి స్థాయిలో గజ్వెల్లో కనుక మనం ఇప్పుడు చూసుకున్నట్లయితే కేసీఆర్ కేవలం 827 ఓట్లతోని రెండో రౌండ్ పూర్తయ్యేసరికి ముందంజలో కొనసాగుతున్నారు. 2వ స్థానంలో అక్కడ ఈటల రాజేందర్ తన ఆధిక్యాన్ని కూడా ప్రదర్శిస్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది. ఇక పూర్తి స్థాయిలో కూడా గజ్వెల్కు సంబంధించి ప్రధానంగా కూడా చర్చనీయాంశంగా కూడా మారిన పరిస్థితి అయితే కనబడుతుంది. గజ్వెల్లోనే ప్రధానంగా కూడా చర్చనీయాంశంగా కూడా మారుతున్న పరిస్థితి కనబడుతుంది. ఇంకా మరోవైపు పూర్తి స్థాయిలో ఇటు ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి కాంగ్రెస్కు 4 కానీ బీజేపీకి 3, బీఆర్ఎస్కు 2 స్థానాలు, ఇటు హైదరాబాద్కు సంబంధించి బీఆర్ఎస్కు 7 స్థానాలు, బీజేపీకి 4, ఎంఐఎంకు 3 స్థానాలు, ఉత్తర తెలంగాణలోనూ కాంగ్రెస్కు అనూహ్యమైన ఫలితాలు కూడా వస్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది. ఇక దానికి తోడు సికింద్రాబాద్ 2వ రౌండ్లో బీఆర్ఎస్ ఆధిక్యం 2716 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ఇటు తుంగతుర్తిలో 2వ రౌండ్లో కూడా కాంగ్రెస్ ఆధిక్యాన్ని ప్రదర్శిస్తున్నది. తెలంగాణలో చాలా కాంట్రవర్సీగా ఉన్న ఆ స్థానానికి సంబంధించి ఇటు ఉస్నాబాద్లో కూడా 2వ స్థానంలో కూడా కాంగ్రెస్ తన ఆధిక్యాన్ని ప్రదర్శిస్తున్నది. నారాయణకే 2వ రౌండ్లో కూడా 229 ఓట్ల ఆధిక్యంలో పూర్తి స్థాయిలో బీఆర్ఎస్ అయితే తన ఆధిక్యాన్ని ప్రదర్శిస్తున్నది. ఇటు స్టేషన్ గన్పూర్ చేవెళ్లలో బీఆర్ఎస్ ముందంజలో కొనసాగుతుంది. మిగతా స్థానాలలో ఇటు ఇబ్రహీంలో 2వ రౌండ్ ముగిసేసరికి 3355 ఓట్లతోని కాంగ్రెస్ లీడ్లో కొనసాగుతుంది. బెల్లంపల్లిలో కూడా కాంగ్రెస్ అభ్యర్థి లీడ్లో కొనసాగుతున్న పరిస్థితి కనబడుతుంది. ఇటు వర్ధనపేట కాంగ్రెస్ అభ్యర్థి నాగరాజ్కు 2400 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు. స్టేషన్ గన్పూర్కు సంబంధించిన కడియం శ్రీహరి 911 ఓట్లతోని ములుగులో సీతక్క ఆధిక్యాన్ని ప్రదర్శిస్తున్నారు. 4718 ఓట్లతోని ముందంజలో కొనసాగుతున్నారు. ఇటు మహబూబాద్ కాంగ్రెస్ అభ్యర్థి మురళీ నాయక్ 3563 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ఇటు పరకాలలో కూడా కాంగ్రెస్ అభ్యర్థి రేవూరి ప్రకాష్ రెడ్డి 1100 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు. అనూహ్యమైన ఫలితాలు కూడా వస్తున్న పరిస్థితి. తెలంగాణలో ఎవరు ఊహించినటువంటి ఫలితాలు బీఆర్ఎస్ చెతికిలబడే పరిస్థితి కనబడుతుంది. పూర్తి స్థాయిలో కూడా అనేక చోట్ల కూడా ఊహించని స్థానాలలో కూడా వెనకంజబడుతున్న పరిస్థితి అయితే కనబడుతుంది. పూర్తిగా కూడా ఇటు మహబూబాద్ కాంగ్రెస్ అభ్యర్థి కూడా ఆధిక్యాన్ని ప్రదర్శిస్తున్నారు. పరకాలలో చల్ల ధర్మారెడ్డిపై ఇక్కడ రేవూరి ప్రకాష్ రెడ్డి కూడా తన ఆధిక్యాన్ని, ఇటు వర్ధన్నపేటలో ఆరూరి రమేష్ పైన కూడా నాగరాజు తన ఆధిక్యాన్ని ప్రదర్శిస్తున్న పరిస్థితి. స్టేషన్ గన్పూర్లో కూడా కడియం శ్రీహరి 911 ఓట్లతోని ఆధిక్యాన్ని ప్రదర్శిస్తున్న పరిస్థితి. ములుగులో కూడా సీతక్క తన ఆధిక్యాన్ని ప్రదర్శిస్తున్న పరిస్థితి కనబడుతుంది. అయితే మరోవైపు ఇటు రేవంత్ రెడ్డి ఇంటి వద్ద పూర్తి స్థాయిలో కోలాహలం నెలకొంది. రేవంత్ రెడ్డికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా అక్కడ ఎటువైపు చూసినా కూడా ఒక కార్యకర్తలతోని సంబరాలు అయితే కొనసాగుతున్నాయి. ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ కార్యాలయానికి సంబంధించి ప్రస్తుతానికైతే అక్కడ మాత్రం ఎలాంటి సంబరాలు లేని పరిస్థితి అయితే కనబడుతుంది. ఎక్కువగా కూడా కాంగ్రెస్ స్థానాలకు సంబంధించి పోటాపోటీగా జరిగిన స్థానాలలో కాంగ్రెస్ చాలా చోట్ల కూడా ముందంజలో కొనసాగుతున్న పరిస్థితి అయితే కనబడుతుంది. దక్షిణ తెలంగాణలో కంటే ఉత్తర తెలంగాణలో ఊహించని విధంగా కూడా కాంగ్రెస్కు భారీ మెజార్టీ ప్రజలైతే ఇస్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది. ఎటువైపు చూసినా ఇప్పుడు ఇక్కడ గెలుస్తారన్న అభ్యర్థులు ఓటమి పాలవుతున్నారు, ఓడిపోతారన్న అభ్యర్థులు కాస్త స్వల్ప ఆధిక్యంలో కొనసాగుతున్న పరిస్థితి అయితే కనబడుతుంది. ఇప్పటి వరకు పూర్తి స్థాయిలో కూడా చాలా 2 రౌండ్లు మాత్రమే పూర్తయిపోయిన పరిస్థితి అయితే కనబడుతుంది. పూర్తిగా కూడా చాలా చోట్ల కూడా
కాంగ్రెస్ పార్టీకి సంబంధించి లీడ్ అయితే కొనసాగుతున్న పరిస్థితి అయితే కనబడుతుంది. ఇటు మెడ్చల్లో కూడా మంత్రి మల్లారెడ్డి మీద అనేక ఆరోపణలు వచ్చినప్పటికీ కూడా మంత్రి మల్లారెడ్డి 2000 ఆధిక్యంతోనే తన ముందంజలో కొనసాగుతున్నారు. అయితే నిర్మలకు సంబంధించి మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి వెనకంజలో కొనసాగుతున్నారు. ఇటు మరోవైపు ఎందుకు అంటే మంత్రి మల్లారెడ్డి పూర్తి స్థాయిలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా కాంట్రవర్సీగా ఉన్న మల్లారెడ్డికి సంబంధించి అనేక రకాలుగా కూడా ఆయనపై విమర్శలు కానీ లేకపోతే తన మీద ఉన్న ఆరోపణలకు సంబంధించి కూడా అయినప్పటికీ కూడా మెడ్చల్ ప్రజలు ఆయనకే మళ్ళొకసారి పట్టాభిషేకం చేసే ఆ పరిస్థితి ఉన్నట్టుగా తెలుస్తుంది. పూర్తిగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా పూర్తిగా కూడా తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో ఊహించని పరిణామమే చోటు చేసుకుందనుకోవచ్చు. ఇప్పటివరకు కాంగ్రెస్ దాదాపుగా 64 స్థానాలలో ముందంజలో కొనసాగుతుండగా బీఆర్ఎస్ పార్టీ 37 స్థానాలలో వెనకంజలో కొనసాగుతున్న పరిస్థితి అయితే కొనసాగుతుంది. నువ్వా నీనా అన్నట్లుగా హోరాహోరీగానైతే కొనసాగుతుంది. పూర్తిగా కూడా ఓట్ల లెక్కింపుకు సంబంధించి పూర్తిగా కూడా కాంగ్రెస్ పార్టీ ఆధిక్యాన్ని అయితే ప్రదర్శిస్తున్నది. ఖమ్మం నల్గొండకు సంబంధించి క్లీన్ స్వీప్ దిశగా కూడా వెళ్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది. ఇటు మరోవైపు మహబూబ్ నగర్కి సంబంధించి కాంగ్రెస్ ఇప్పటికే 6 స్థానాలలో ముందంజలో ఉంది. ఇటు బీఆర్ఎస్ కూడా 6 స్థానాలలో ఉంది. మెదక్లో ముఖ్యంగా కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి 7 స్థానాలు, కాంగ్రెస్ 2 స్థానాలు ఉంది. ఇటు కరీంనగర్కు సంబంధించి కాంగ్రెస్ 9 స్థానాలు, బీఆర్ఎస్ 3 స్థానాల ఆధిక్యంలో కొనసాగుతుంది. మరోవైపు నిజామాబాద్కు సంబంధించి కాంగ్రెస్ 5 స్థానాలు, బీఆర్ఎస్ 2, బీజేపీ 2 స్థానాలలో కొనసాగుతుంది. ఇటు మరోవైపు వరంగల్కు సంబంధించి కాంగ్రెస్ 9 స్థానాలు, బీఆర్ఎస్ 3 స్థానాలకు పరిమితమైన పరిస్థితి. ఇటు మరోవైపు ఆదిలాబాద్ కాంగ్రెస్ 4 స్థానాలు, బీజేపీ 3, బీఆర్ఎస్ 2 స్థానాలలో కూడా ఉన్న పరిస్థితి కనబడుతుంది. ఇక మరోవైపు హైదరాబాద్లో బీఆర్ఎస్ 7 స్థానాలు, ఇటు బీజేపీ 4 స్థానాలు, ఎంఐఎంకు సంబంధించి 3 స్థానాలలో ఉన్న పరిస్థితి కనబడుతుంది. ఉత్తర తెలంగాణలో కూడా కాంగ్రెస్కు అనూహ్యమైన స్పందన వస్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది. ఇప్పటివరకు బీఆర్ఎస్ 37 స్థానాలలో ముందంజలో కొనసాగుతున్నాయి. 64 స్థానాలలో కాంగ్రెస్ కొనసాగుతుంది. దాంతోపాటు బీజేపీ 4 స్థానాలలో, ఎంఐఎం 1 స్థానంలో కొనసాగుతుంది. ఇటు అదర్స్ 1 స్థానంలో కూడా కొనసాగుతున్న పరిస్థితి అయితే కనబడుతుంది. ఇటు మరోవైపు కూడా ఎటువైపు చూసినా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా పూర్తి స్థాయిలో కూడా చాలా చోట్ల కూడా అనుకున్న స్థాయిలో కూడా రాకపోవడం ఆశ్చర్యాన్ని అయితే వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది. ఎందుకంటే పూర్తిగా కూడా ఈరోజు తీర్పుకు సంబంధించి ప్రధానంగా ఎలా ఉండబోతున్నాయనే అంశానికి సంబంధించి మనం చూసుకుంటే ప్రధానంగా కూడా ఊహించని విధంగా ఉండి ఇటు చంద్రాయన్ గుట్ట కూడా అక్బరుద్దీన్కి సంబంధించి వాళ్ళు ఆ లీలో కరీంనగర్లో బండి సంజయ్ కూడా లీల్లో కొనసాగుతున్న పరిస్థితి కనబడుతుంది. ఇటు హుజూర్ నగర్లో కూడా ఉత్తమ్ కూడా తన ఆధిక్యాన్ని ప్రదర్శిస్తున్నారు. ఇటు మరోవైపు పూర్తిగా కూడా హుజూర్ నగర్లో కూడా హుజూరాబాద్కు సంబంధించి బీజేపీ అభ్యర్థికి సంబంధించి ఈటల రాజేందర్ కూడా ముందస్తులో ఉన్నారు. ఇటు కొడంగల్కు సంబంధించిన రేవంత్ రెడ్డి కూడా పూర్తి స్థాయిలో లీల్లో కొనసాగుతున్న పరిస్థితి. సిరిసిల్లలో కూడా కేటీఆర్ అనూహ్యంగా మరొకసారి మళ్ళీ లీల్లోకి వచ్చిన పరిస్థితి కనబడుతుంది. భువనగిరి, మిర్యాలగూడలో కూడా బీఆర్ఎస్ లీల్లో కొనసాగుతుంది. దాంతోపాటుగా ఇక్కడ ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 9 చోట్ల కాంగ్రెస్, 1 చోట్ల సిపిఐ లీల్లో కొనసాగుతుంది. ఉమ్మడి నల్గొండ జిల్లాలో 10 చోట్ల కూడా కాంగ్రెస్ లీడ్ కొనసాగుతుంది. దాంతోపాటు నాగార్జున సాగర్లో కాంగ్రెస్ ముందంజలో కనబడుతుంది. కాస్త ఓట్ శాతం ఎక్కువగా ఉన్నట్టుగా కనబడుతుంది. బెల్లంపల్లిలో కూడా కాంగ్రెస్ ముందంజలో కొనసాగుతుంది. వాటితో పాటుగా ఇటు మంచిర్యాలలో ప్రేమ్ సాగర్ ముందంజలో కొనసాగుతున్నారు. ఇటు మరోవైపు పూర్తి స్థాయిలో కూడా ఇప్పుడు పాలేరులో కూడా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి లీల్లో కొనసాగుతున్న పరిస్థితి కనబడుతుంది. మరోవైపు సత్తుపల్లిలో కాంగ్రెస్ అభ్యర్థి కూడా ముందంజలో కొనసాగుతున్నారు. మరోవైపు ఇటు వైరాల కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థి రామ్దాస్ నాయక్ కూడా ముందంజలో కొనసాగుతున్నారు. మరోవైపు నల్గొండ జిల్లా 6 సెగ్మెంట్లలో కూడా ఈవీఎంలలో ఓట్ల లెక్కింపు అయితే కొనసాగుతుంది. తాండూరు, వికారాబాద్లో కాంగ్రెస్ అభ్యర్థులు అయితే ముందంజలో కొనసాగుతున్నారు. ఇక మరోవైపు ముగిసిన పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు అయితే జరిగిపోయింది. పూర్తి స్థాయిలో కూడా ముగిసిన పరిస్థితి. పోస్టల్ బ్యాలెట్లో కాంగ్రెస్, బీఆర్ఎస్ హోరాహోరీగా నడిచిన పరిస్థితి అయితే కనబడుతుంది. కామారెడ్డిలో పూర్తిగా కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి లీల్లో కొనసాగుతున్న పరిస్థితి కనబడుతుంది. నల్గొండలో కోమటిరెడ్డి ముందంజలో కొనసాగుతున్నాడు నల్గొండకు సంబంధించి. ఇటు మరోవైపు ఖమ్మంలో తుమ్మల కూడా ముందంజలో కొనసాగుతున్నారు. ఇక మరోవైపు ఇటు మదిరలో బట్టి కూడా ముందంజలో కొనసాగుతున్న పరిస్థితి కనబడుతుంది. ఇంకా మరోవైపు చూసుకుంటే చంద్రాయన్ గుట్టలో అక్బరుద్దీన్ కూడా ముందంజలో కొనసాగుతున్న పరిస్థితి అయితే కనబడుతుంది. దానికి తోడు ఇటు కరీంనగర్లో బండి సంజయ్ కూడా లీల్లో కొనసాగుతున్న పరిస్థితి అయితే కనబడుతుంది. ఇక మరోవైపు హుజూర్ నగర్లో కూడా ఉత్తమ్ కూడా లీల్లో కనబడుతున్న పరిస్థితి కనబడుతుంది. ఇక మరోవైపు హుజురాబాద్కు సంబంధించి ఈటల రాజేందర్ కూడా లీల్లో కనబడుతున్న పరిస్థితి కనబడుతుంది. ఇక నిజామాబాద్కు సంబంధించి కాంగ్రెస్కు సంబంధించి 5 స్థానాలలో లీల్లో కొనసాగుతుంది. దాంతోపాటు ఇటు వరంగల్లో కూడా అనూహ్యంగా కూడా కాంగ్రెస్ పార్టీ 9 స్థానాలలో, బీఆర్ఎస్ 3 స్థానాలకి పరిమితమైంది. ఆదిలాబాద్లో కాంగ్రెస్ 4 స్థానాలు, బీజేపీ 3, బీఆర్ఎస్ 2 స్థానాలకు పరిమితమైపోయిన పరిస్థితి కనబడుతుంది. అయితే ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా కూడా కాంగ్రెస్ 9 స్థానాలు, దాంతోపాటు ఒక చోట సిపిఐ ఉంటే నల్గొండ జిల్లాలో 10 స్థానాలలో కూడా కాంగ్రెస్ లీల్లోకి రావడం ఆశ్చర్యాన్ని గురి చేస్తుంది. ముందు నుంచి ఎగ్జిట్ పోల్స్ అంచనా వేసిన విధంగానే కొనసాగుతున్న పరిస్థితి అయితే కనబడుతుంది. పూర్తిగా కూడా
కాంగ్రెస్ పార్టీకి బీఆర్ఎస్ పార్టీకి నువ్వా నేనా అన్నట్లుగానైతే కొనసాగుతుంది. అనేక చోట్ల కూడా ఇక బీఆర్ఎస్ కష్టమే అనే విధంగా కొనైతే కనబడుతున్న పరిస్థితి అయితే కనబడుతుంది పూర్తిగా కూడా. ఎందుకంటే మనం ఎటువైపు చూస్తున్నాం, ఎందుకు అంటే పూర్తి స్థాయిలో కూడా ఎన్నికల వాతావరణ వేడిని కనుక మనం ఒకసారి అబ్జర్వ్ చేస్తే పూర్తిగా కూడా అనుకున్న దానికంటే కూడా ఎక్కువగానే కూడా ముందంజలో కొనసాగుతున్న పర్వం అయితే కనబడుతుంది. ఈరోజు ప్రధానంగా కూడా మీరు ఒక్కసారి చూడండి తెలంగాణ ప్రజలారా, పూర్తిగా తెలంగాణ రాష్ట్ర రాజకీయాలకు సంబంధించి అనేక రకాలుగా కూడా ముందంజలో కొనసాగుతున్న పార్టీలకు సంబంధించి ఇటు తాండూరు వికారాబాద్కు సంబంధించి కూడా కొనసాగుతుంది. దాంతోపాటు ఉమ్మడి వరంగల్ జిల్లాలో కూడా దాదాపుగా 12 స్థానాలలో కూడా కాంగ్రెస్ మరొకసారి ముందంజలో కొనసాగుతున్న తరుణం అయితే కనబడుతుంది. ఎందుకంటే స్టేట్ వైజ్గా పూర్తి స్థాయిలో కాంగ్రెస్ తన వేవ్ను అయితే ప్రదర్శిస్తున్నది. ఎక్కడ చూసినా కూడా ఎట్లా చూసినా కూడా కాంగ్రెస్ తమ యొక్క స్థానాలను అయితే ఆధిక్యాన్ని అయితే కొనసాగిస్తున్న ఆ పర్వాన్ని అయితే చూడొచ్చు. ఇప్పుడు గెలుపు ఎవరిది అనే కంటే గెలుపుకు సంబంధించి ప్రధానంగా ఎట్లుండబోతుంది అనేది కూడా మనం చర్చించుకోవాలి. గెలుపుకు సంబంధించి ఎక్కువ వేవ్ మాత్రం కాంగ్రెస్కే కొనసాగుతుంది. కాంగ్రెస్కు సంబంధించి అనేక చోట్ల కూడా ఎందుకు అంటే ఇటు కాంగ్రెస్కు సంబంధించి ఆదిలాబాద్ కానీ, ఖమ్మం కానీ, నల్గొండ కానీ, నిజామాబాద్ లాంటి స్థానాలలో చూసుకుంటే ఉమ్మడి జిల్లాలకు సంబంధించి చూసుకున్నా కూడా ఆడ ఎక్కువగా కూడా కాంగ్రెస్కి వే ఉంది. అయితే దక్షిణ తెలంగాణకు సంబంధించి ఎక్కువగా కూడా కాంగ్రెస్కు ఆధిక్యం కొనసాగుతుందని అందరం ఊహించాం. కానీ ఉత్తర తెలంగాణలో కూడా ఓటర్లు భారీగా కూడా కాంగ్రెస్కు లీడ్ ఇస్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది. ఓ పక్కన కాంగ్రెస్కు సంబంధించిన అభ్యర్థులు అయితే సంబరాలలో ఉన్న పరిస్థితి అయితే కనబడుతుంది. ఇక దానికి తోడు ప్రధానంగా కూడా అనేక రకాలుగా మనం మొత్తం చూడొచ్చు. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో పూర్తి స్థాయిలో కూడా ఎటువైపు చూసినా కూడా కాంగ్రెస్ తన యొక్క ఆధిక్యాన్ని అయితే ప్రదర్శిస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇక మరోవైపు ఇంకొక అంశాన్ని ప్రధానంగా కూడా మనం చూసుకుంటే రాష్ట్ర రాజకీయాలలో ఇక రేవంత్ రెడ్డి కీ రోల్గా మారబోతాడా అంటే అవుననే సమాధానం కనబడుతుంది. ఇప్పటికే కాంగ్రెస్ తన యొక్క ఆధిక్యానికి సంబంధించి పూర్తిగా కూడా అన్ని స్థానాలకు సంబంధించి ముందంజలో కొనసాగుతున్న పరిస్థితి. ఇప్పటికే 64 స్థానాలలో కాంగ్రెస్ ఉంటే 41 స్థానాలలో ముందంజలో మాత్రం బీఆర్ఎస్ ఉన్న పరిస్థితి. ఇక దానికి తోడు చాలా చోట్ల కూడా ఎందుకంటే బీజేపీ కూడా 10 స్థానాలలో లీలో ఉంది. ఇటు ఎంఐఎం పార్టీ 3 స్థానాలలో, ఇతరులు కూడా 1 స్థానంలో ఉన్న పరిస్థితి అయితే కనబడుతుంది. అంటే తెలంగాణలో ప్రధానంగా కూడా మనం చర్చించుకుంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ప్రధానంగా కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి అనేక చోట్ల కూడా సెగ్మెంట్లకు సంబంధించి పూర్తిగా కూడా తన యొక్క ఆధిపత్య ధోరణి అయితే కొనసాగుతున్న పరిస్థితి అయితే కనబడుతుంది. పూర్తిగా కూడా మీరు మొత్తం చూడండి, కాంగ్రెస్ పార్టీకి సంబంధించి 8 స్థానాలు కానీ, ఇటు మరోవైపు నిజామాబాద్కు కాంగ్రెస్కి 5 స్థానాలు కానీ, ఇటు మరోవైపు పూర్తి స్థాయిలో కూడా అన్ని స్థానాలు వరంగల్లో 9 స్థానాలు కానీ, ఆదిలాబాద్లో కానీ అనేక చోట్ల కూడా కాంగ్రెస్ ముందంజలో